20వ శ్లోకం పాదారవిందం నుండి నందలి 20వ శ్లోకం. నిశక్తం శ్రుత్యంతే నయనమివ సద్వృత్తరుచిరైః సమైర్జుష్టం శుద్ధైరధరమివ రమ్యైర్ద్విజగణైః శివే వక్షోజన్మద్వితయమివ ముక్తాశ్రితముమే త్వదీయం కామాక్షి ప్రణత శరణం నౌమి చరణం. ప్రణత శరణం నౌమి చరణం. ఇది ఇందులో అంటే ప్రణత బాగా అమ్మవారికి పూర్తిగా ఆ సర్వస్వ శరణాగతి చేసిన ఆ భక్తుడు ఆ చరణాలకి నమస్కరించడం అది చెప్తున్నారు. ఇందులో పాదాల నుంచి అమ్మవారి పూర్తి రూపం కూడా చూపిస్తున్నారు. ఇందులో చాలా తమాషాగా పాదాలకి కళ్ళకి ఒక పోలిక, పాదాలకి పెదవులకి పళ్ళకి ఒక పోలిక, పాదాలకి ఆమె వక్షోజం మీద ఉన్న ముక్తాశ్రితం అంటే ముత్యాల మాల, అవి రెండు చెప్తున్నారు. చాలా అద్భుతమైన, అంటే ఒక మాటకి రెండు అర్థాలు వస్తాయి, అలా రెండు అర్థాలతోటి ఆ భావాలు చాలా అద్భుతంగా చెప్పారు. ఉమే ఓ ఉమా ఓంకార స్వరూపురాల, శివే ఓ మంగళ స్వరూపురాల, కామాక్షి ఓ కామాక్షి దేవి. ఎన్ని సంబోధనలు చేసిన ముందర శ్లోకంలో కూడా అలాగే 3 సంబోధనలు, ఇక్కడ కూడా 3 సంబోధనలు. శృతి అంతే 2 మాటలు, ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. శృతి అంతే, శృతి అంతములు అంటే శృతులు అంటే వేదాలు, వేదాంతములు. శృతి అంతములు అంటే వేదాంతములు అంటే ఉపనిషత్తులు. శృతి అంతే, శృతులు అంటే చెవులు కూడా. శృతి అంతే అంటే చెవుల దాకా ఉన్న ఆకర్ణాంత దీర్ఘనయనాలు అంటారు సరే, చెవుల దాకా పాకిన కళ్ళు. అమ్మవారి కళ్ళు చెవులు దాకా ఉన్నాయిట. మనకి సౌందర్య లహరిలో కూడా కవీనాం సందర్భ స్తబక మకరందైక రసికం శ్లోకంలో 50వ శ్లోకంలో చెప్తారు. అమ్మవారి ఆ కళ్ళకి ఆ చెవుల దాకా పాకి ఉండడం వలన చెవులు ఆస్వాదిస్తున్న ఆ కవులు చెప్తున్న ఆ రసమయమైన ఆ కవిత్వాన్ని కళ్ళు కూడా, అంటే చెవులకి వినే అదృష్టం ఉంది, కళ్ళకి లేదు కదా. ఈ కళ్ళు ఏం చేశాయట, చెవుల దాకా పాకి ఆ లక్షణాన్ని అవి కూడా తీసుకుని ఆ కవిత్వాన్ని అవి కూడా ఎంతో అద్భుతంగా ఆస్వాదిస్తున్నాయి. ఈ 3వ కన్నుంది, ఈ చెవి ఇటువైపు, ఈ కన్ను ఈ చెవి వైపు, ఈ కన్ను ఈ చెవి వైపు వెళ్ళిపోయింది. ఈ మధ్యలో కన్నుకి మాత్రం ఎటూ వెళ్ళలేక అసూయ సంసర్గ దళికనైనం కించిదరుణం, అంటే ఆ కన్ను కాస్త ఎరుపెక్కిందిట కోపంతో. నాకు అవకాశం లేకుండా పోయింది, నేను ఆ ఆకరణాంతం లేను కాబట్టి, చెవుల దాకా లేను కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను, అవన్నీ నేను ఆస్వాదించలేకపోతున్నానని ఆ 3వ కన్ను చెప్తోందని ఒక భావం అందులో సౌందర్య లహరిలో చెప్పారు శంకరాచార్య గారు. అలాగా ఇందులో శృత్యంతే నిశక్తం శృత్యంతే అన్నారు. నిశక్తం అంటే ఆసక్తి కలిగిన, ఉన్న, చెవుల దాకా సాగి ఉన్న అని కళ్ళకైతే, ఆసక్తి కలిగి ఉన్న శృత్యంతే అంటే ఉపనిషత్తుల యందు ఆసక్తి కలిగి ఉన్న. ఇవి 2 అర్థాలు ఇక్కడ మనకి. తర్వాత నయనమివ కంటి వలె, అదే అక్కడికి ఒకటి. తర్వాత సద్వృత్త రుచిరైహి, సద్వృత్త రుచిరై, వృత్తము అంటే చక్కటి ఒక సర్కిల్, వృత్తము గుండ్రముగా ఉన్న ఒకటి అర్థం. మంచి నడవడి కలిగిన 2 అర్థాలు ఇక్కడ. అంటే మంచి వృత్తముతో మెరసిన అని. అంటే ఈ ఈ సద్వృత్త రుచిరైహి పళ్ళకి, పెదవులకి, పళ్ళకి, మళ్ళా పాదములకి ఎలా కనెక్షన్ చెప్పారో చూడండి. సమైహి సమంగా ఉన్న, రెండోదేమో సమత్వభావము కలిగిన, రమ్యేహి అందముగా ఉన్న, శుద్ధైహి తెల్లనైన, పరిశుద్ధములైన, స్వచ్ఛములైన. ఇవి 3.
ద్విజగణై పలువరస చేత. రెండోది విప్ర సంఘముల చేత. ద్విజములు అంటే పళ్ళకి కూడా ద్విజము అనే పేరు. ఎందుకంటే 2 సార్లు వస్తాయి కదా! ద్విజ అంటే 2 సార్లు జన్మ తీసుకున్నవి. మనకి పాల పళ్ళు పోయి మళ్ళా పర్మనెంట్ టీత్ వస్తుంది కదా! అందుకని పళ్ళని ద్విజములంటారు. ద్విజులు అంటే బ్రాహ్మలు గూడా. వాళ్ళకి 2 జన్మలంటే వాళ్ళకి ఉపనయనం అయినప్పుడు రెండవ జన్మ. ఆ సంస్కారం ఉపనయన సంస్కారం అప్పుడు రెండవ జన్మగా లెక్క అవుతుంది. కాబట్టి ద్విజులు అంటే బ్రాహ్మణులు గూడా. అందుకని ఇక్కడ ద్విజగణైః మొదటిదేమో పలువరస చేత, రెండవది విప్ర సంఘముల చేత. అంటే విప్రులు ఆవిడ పాదముల దగ్గర అంతా విప్రులు ఉన్నారు. తర్వాత జుష్టం కూడి ఉన్న సేవింపబడుతున్న. ఈ కూడి ఉన్న అనేది పళ్ళకి, సేవింపబడుతున్న అంటే అనేది విప్ర సంఘముల చేత. అధరమివ పెదవి వలె. ఇది ఇక్కడికి ఒక రెండవ భాగం అయింది. మూడవది ముక్తాశ్రితం ముత్యాల హారములు కల. అంటే ఆవిడ వక్షోజముల మీద ఇక్కడ ముత్యాల హారాలు మెరుస్తున్నాయి. ఇంకొకటి పాదాలకు ముక్తాశ్రితం ఎలాగా? ముక్తులు అంటే మోక్షాన్ని పొందిన వాళ్ళు ముక్తులు. వాళ్ళు ముక్తజనులకు ఆశ్రయమైన ఆ పాదములు ముక్తజనులకు ఆశ్రయాలు కదా! వాళ్ళందరూ అక్కడే ఉంటారు. కాబట్టి ముక్తజనులకు ఆశ్రయమైన అటువంటి వక్షోజన్మ ద్వితయమివ కుచయుగము వలె ప్రణత శరణం నమస్కరించిన వారికి దిక్కైన భక్తులకు ప్రాపైన త్వదీయం నీ చరణాన్ని నౌమి నమస్కరింతును గాక. పాదాల నుంచి ఒక్క పాదాలే అనుకుంటే పాదాలు ఒక్కటే కాకుండా మొత్తం అంతా ఒకసారి ఆ రూపాన్ని అమ్మవారి రూపాన్ని మళ్ళా మధ్య మధ్యలో ఎక్కడైనా మనం మిస్ అయిపోతామేమో అని ఆ రూపాన్ని మళ్ళా ఒకసారి ఒక ఝలక్ అనమాట. ఒక లైట్నింగ్ లాగా అది మనకి ఒకటి. శృతి అంటే శృతులు అంటే వేదాంతాలు, వేదముల సారముగా ఉన్నవి ఉపనిషత్తులు. ఆ వేదాంతముల యందే ఆ అమ్మవారి పాదములంటే ఏమిటి? పరమ పదము కదా ఆవిడది. ఆ పరమ పదము పరతత్వము ఆ వేదాంతముల యందే చరిస్తూ ఉంటుంది. అక్కడ చరించడానికి ఇష్టపడుతూ ఉంటుంది. 9వ శ్లోకంలో మనకి ఆర్య శతకంలో ఆదృత కాంచీ నిలయాం శ్లోకంలో ఆగమ వతంస కలికాం అంటే ఆగమ వతంస కలికాం అంటే ఆ ఆగమాలు వాటి యందు పువ్వుగా సిగపువ్వుగా ధరించిన అమ్మవారి పాదములు అని అందులో కూడా వచ్చింది. అలాగే 42వ శ్లోకంలో అలయాం ఆగమపీఠీ నిలయాం అన్ని శ్లోకాల్లో మనకి చెప్తూ ఉన్నారు ఇవన్నీ. అది కాంచి నిగమ వాచాం అని 55వ శ్లోకంలో. ఇలా ఈ శ్లోకాలన్నింటిలో మనకి చెప్తున్నది మళ్ళా ఇక్కడ కూడా చెప్తున్నారు. ఆ ఆ పరతత్వం వేదాంతముల యందు ప్రతిపాదించబడింది. ఆ పరతత్వము ఆ వేదాంతముల యందు చరించడానికి చాలా ఇష్టంగా ఉంటుందట. అక్కడే ఆవిడ ఆ కదలికలన్నీ ఉంటూ ఉంటాయి. ఆ పాదములు అక్కడే చరిస్తూ ఉంటాయి. కాబట్టి అందులో చరించడానికి ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి శృతులు శృతి అంతే అని అక్కడ చెప్తున్నారు. ఆ వేద సారంగా ఉన్న ఉపనిషత్తుల యందు అమ్మవారి పాదములు చరిస్తూ ఉన్నవి అన్నది. శృతీనాం మూర్ధానో దధతి అని సౌందర్యలహరిలో 84వ శ్లోకంలో కూడా. ఇవి ప్రతి ఆ శ్లోకాల్లోనూ ప్రతి కవి కూడా ప్రతి ఋషి కూడా మనకి బోధ చేస్తూ వస్తున్నారు ఇవి. తర్వాత ఆ వేదాంత వాక్యాలతో స్తుతింపబడినది వాటి యందు అధిక ఆసక్తి కలిగినది. అటువంటి ఆవిడ శృత్యంతే నిశక్తం శృత్యంతే. ఇది వేదాంతపరంగా ఉన్నారు. రెండవది ఆవిడ పాదములకు సంబంధించి. రెండవది శృతి అనగా చెవి. ఈ చెవి కనులు చెవుల దాకా సాగి ఆకర్ణాంత దీర్ఘనయనంగా ఉండి ఆ విశాలమైన కన్నులు చెవులు దాకా ఉన్నాయి అని ఆ చెవుల గురించి కళ్ళ గురించి చెవుల గురించి ఒక వర్ణన చేశారు. అలాగా కళ్ళు ఉంటే ఆ శృత్యంతములుగా పాదములు ఉన్నాయి
నీ కళ్ళకి పాదాలకి ఒక పోలిక నాకు కనబడింది అని ఆ పోలికలు చెప్తున్నారు అనమాట. నేను నీ పాదాలతో నీ కళ్ళు, నీ పళ్ళు, నీ స్తనద్వయం 3 కూడా నేను చూడగలుగుతున్నాను. ఆహ్, ఆ పోలికలు నేను చూడగలుగుతున్నాను. అంతా ఒక గొప్ప పోలిక అలా అందరికీ రావు అటువంటి భావాలు. అలాగా రెండోది అమ్మవారి చరణము ద్విజగుణ దుష్టము అన్నారు. ద్విజగుణ దుష్టం అంటే ద్విజ గుణము అంటే ద్విజ గణము. అంటే బ్రాహ్మణుల యొక్క గణము. ఎక్కువ మంది ఒక గుంపు అలాగా వారి గుంపు ద్విజ గణము. అది ద్విజ గుణము. ఆ ద్విజ గుణ దుష్టం అమ్మవారికి ఆ పండితులు వారు వేదాంతాలు వల్లిస్తూ ఉంటే, ఆ వేదాంతముల యందు ఆ పాదములకు ఎంతో ప్రీతిట. అక్కడ పాదాల దగ్గరే అక్కడ కదా వాళ్ళు కూర్చుని ఆ వేదాంతాలని వర్ణన చేస్తూ అక్కడ అవి చేసేది. కాబట్టి ఇక్కడ ద్విజగణము ఆ ద్విజగణము ఆహ్, సద్వృత్త రుచిరము అన్నారు. సద్వృత్త రుచిరము అంటే మంచి శీలముతో, గుణగణములతో కూడిన ద్విజగణం. సద్వృత్త రుచిరము అంటే చాలా మంచి గుణములు కలిగిన అది. తర్వాత ఆహ్, హ్మ్, సమభావము. మంచి శీలముతో సమభావం అంటే దేన్నైనా సమంగా చూడగలిగిన శక్తి కలిగిన వాళ్ళు. అంటే ఇది కష్టము, ఇది దుఃఖము, ఇది ఆనందము అనే ఆ భావన లేని వాళ్ళు. వీటన్నిటిని దాటిన వాళ్ళు. వాళ్ళు ఆవిడ పాదాక్రాంతులై అక్కడ ఉన్నారు. కాబట్టి సద్వృత్త రుచిరములు సమైహి, రమ్యైహి, శుద్ధైహి ఇవన్నీ కూడా ఆ ద్విజగణానికి చెప్తున్నారు. రమ్యైహి, రమ్యైహి అంటే రమ్యమైన భావములు కలిగిన వాళ్ళు, రమించువాళ్ళు. వాళ్ళలో ఆ ఆ ఆ అద్వైత భావంలోకి అంటే అమ్మవారే తాముగా ముక్తి పొందిన వాళ్ళన్నమాట వాళ్ళందరూ. అటువంటి అక్కడ ఉన్నవాళ్ళు. ఆ ద్విజగణము అటువంటి రమ్యైః తర్వాత సమైః, శుద్ధైః ద్విజగణైః ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. అటువంటి గుణాలున్న ఆ ద్విజగణములు. ఇది ఇప్పుడు అమ్మవారి అధరం. ఈ అధరము సద్వృత్త రుచిరైః అంటే పెదిమలు సున్నాలాగా రౌండ్‌గా అలా ఉన్నాయి. తర్వాత ద్విజగణముతో కూడి ఉన్నాయి. ద్విజగణం అంటే ఇక్కడేమిటి మనకి పళ్ళు. అటువంటి పళ్ళు ఎలా ఉన్నాయి? సమైహి అంటే ఎత్తు పల్లాలు లేవు. ఎగుళ్ళు, దిగుళ్ళు లేవు. పళ్ళు అందమైన పలువరస. సమైహి, రమ్యైహి అందంగా ఉన్న. శుద్ధైహి తెల్లనైన, పరిశుద్ధములైన, తర్వాత స్వచ్ఛమైన అటువంటి ద్విజగణం అమ్మవారి పలువరస అంత అందమైన అద్భుతంగా ఉన్న పలువరస ఆ ద్విజగణం. ద్విజము అనేది పక్షికి కూడా వస్తుంది. పక్షికి కూడా 2 జన్మలు. గుడ్డు తర్వాత పక్షి. కాబట్టి అది కూడా ద్విజమే. ఆ ద్విజం అంటే ఇన్ని మాటలు మనకి నానార్థాల్లో ఎన్నో వస్తాయి. అటువంటి ఆ ద్విజములో పళ్ళకి సంబంధించి ఆ మాట చెప్పారు. ఆ ద్విజగణములు దంతవరసలు, సద్వృత్త రుచిరములు చక్కగా ఉన్నవి. తర్వాత సమంగా ఎగుడు దిగుడు లేకుండా ఉన్నాయి. తర్వాత స్వచ్ఛంగా, తెల్లగా, రమ్యంగా ఉన్నాయి. తర్వాత సమత్వ, శుద్ధత్వ, రమ్యత్వములను బ్రాహ్మణ గణములకు కూడా ఇవన్నీ ఈ 3 పదాలు వాళ్ళకి బ్రాహ్మణ గణాలకి కూడా చెప్పారు. తర్వాత మూడవది ఈ అమ్మవారి చరణము ముక్తులచే ఆశ్రయింపబడినది. కాబట్టి ముక్తాశ్రితం. ముక్తులు అంటే ఏంటి? మోక్షం పొందిన వాళ్ళు. అటువంటి వాళ్ళు ఆ అమ్మవారి పాదముల చెంత అక్కడ ఉన్నారు. అదే అమ్మవారి వక్షోజన్మ ద్వయ ఆ వక్షోజన్మ ద్వయము పైన ముత్యాల హారములు. ముక్తులు అంటే ముక్తములు, ముత్యములు. ఆ ముత్యముల హారాలతో ముక్తాశ్రితము. అమ్మవారి స్థానముల వక్షోజ భాగమంతా
ముక్తాశ్రితము. ముత్యాల హారములతో ఆవిడ ఆ మెడంతా నిండి ఉంది. ఈ ముక్తాశ్రితం అనేది అటు వక్షోజానికి సంబంధించినది, అటు పాదాలకి సంబంధించి. చూడండి ఇందులో అమ్మవారి చరణాలకి ఎంత అద్భుతమైన పోలికలు చెప్తూ కళ్ళకి, పళ్ళకి, వక్షోజాలకి 3 మీరు చూస్తే 3 కూటాలు వచ్చాయి చూసారా? 3 కూటాలు గురించి చెప్తూ, ఆ మూడిటిని చెప్తూ పాదాల గురించి చెప్తూ వస్తున్నారాయన. వాగ్భవకూటం, మధ్యకూటం, శక్తికూటం. శక్తికూటం పాదాలు, మధ్యకూటమేమో వక్షోజం, వాగ్భవకూటం కళ్ళు, పళ్ళు. అంటే ఇవి 3 చెప్తూ ఈ మూడిట్లలోనూ ఉన్న అంటే అమ్మవారు అంటే మనకి ఏం స్ఫురణ రావాలి? ఆ పంచదశి మంత్రం, షోడశి మంత్రం. అందులో ఉన్న వాగ్భవకూటం, మధ్యకూటం, శక్తికూటం 3 కూటాలు. ఏ కూటంలో ఏ మంత్రం ఉందో, ఏ బీజాక్షరాలున్నాయో, ఆ బీజాక్షరాలకు సంబంధించిన ఆ బీజాక్షరాలన్నీ మనసులోకి మెదలాలి మనకి. ఇవంతా కూడా ఈ శ్లోకంలో మనకి అలా కంపేర్ చేస్తున్నట్టుగా చూపిస్తూ అమ్మవారి ఒక రూపాన్ని అంటే స్థూల వర్ణన చేస్తూనే సూక్ష్మంలో ఉన్న ఆ సూక్ష్మతమమైన ఆ మంత్రానికి తీసుకెళ్ళిపోయారు చూడండి. ఇవి ఇన్ని భావాలని ఆ పాద దర్శనం చేయిస్తూ అమ్మవారి ముఖ దర్శనం చేయించారు. మొత్తం స్థూల శరీర వర్ణన చేస్తూ ఆ రూప దర్శనం చేయించేశారు మనకి. అటువంటి ఆ అమ్మవారి చరణాలు ప్రణత శరణము అంటే నమస్కరించే వాళ్ళకి దిక్కై కాపాడుతుంది. వాళ్ళకి నువ్వు తప్ప నాకు ఇంకా వేరే ఏమి లేదు అన్నప్పుడు ఆవిడే దిక్కై కాపాడుతుంది. అందువలన అమ్మవారి చరణం నమస్కరించవలసినది, నమస్కరింపబడగలిగినది, శరణాగతి చేయదగినది, ఉపనిషద్వాక్యాలతో స్తుతింప తగినది. అటువంటి ఉత్తమ శీలం కలిగి ఆ దోషరహితం అయిన వారి చేత ఆ శరణాగతి చేయబడినది. ఇన్ని మాటలు ఈ పద్యంలో చెప్పారు మనకి. అది ఈ పోలికలు చెప్తూ ఆ పోలికలతోటి ఆ అమ్మవారి వర్ణన చేశారు, పాద వర్ణన ఇందులో. నిశక్తం శ్రుత్యంతే నయనమివ సద్వృత్తరుచిరైః సమైర్జుష్టం శుద్ధైరధరమివ రమ్యైర్ద్విజగణైః శివే వక్షోజన్మద్వితయమివ ముక్తాశ్రితముమే త్వదీయం కామాక్షి ప్రణత శరణం నౌమి చరణం.